నా యొక్క ఈ పక్కన మనము ఈ సచివాలయం వెనక పక్కనే స్థలం ఉంది, చూసారు కదా అందరూ. మనందరం కూడా గత 2-3 సంవత్సరాల నుంచి పోరాడేసి ఆ స్థలంలో చిన్న సీతారామాలయం గుడి కట్టాము. రాముల వారి పటం పెట్టుకొని మనం అందరం కూడా పూజ చేస్తాము, అవునా. ఇప్పుడు మళ్ళీ దానికి మన భూమి పూజ కూడా చేసాం గుడి కట్టడానికని. మనకు ఎంఆర్ఓ నుంచి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావడం కూడా జరిగింది. అమ్మ మీరు చక్కగా ఇది మీదేనండి, మీరు గుడి కట్టుకోవచ్చు అని కూడా చెప్పారు. సో కాబట్టి మనం అందరం కూడా మీరందరూ కూడా అందరం కలిసి కూడా మనం ఆ గుడిని మనం నిర్మాణం చేసుకుందాం, ఓకేనా. మన సాయి, సోమశేఖర్, రాజశేఖర్, మహేష్, జింకా మహేష్ అందరూ కూడా కలిసేసి వాళ్ళందరూ కూడా మీరు అందరం తలాక చేసినాం అనుకోండి. రాజు, ఇసుక, సిమెంట్, కంకర లేదంటే ఇనుప సామాన్ ఏవో ఒకటి. ఎందుకనంటే వీళ్ళు పిల్లలు వచ్చేసి మనం చూస్తూనే ఉన్నాం, అందరూ ఇక్కడ స్థానికులు అందరూ కూడా, కాబట్టి వాళ్ళందరూ ఎంతో భక్తి భావంతో చేస్తూనే ఉన్నారు. సో ఇలాంటి వాడిని మీరు కూడా ఎవరైనా అందరూ కలిసేసి ఆ గుడి నిర్మాణం చేసుకున్నాం, ఓకేనా. ఇది ఎందుకంటే మన ఊరికి మన వీధికే మనకు మంచిగా ఉంటుంది, ఓకేనా. వచ్చే సంవత్సరం కల్లా మనం అక్కడ పెట్టుకున్నాం గుడిలో, ఓకేనా. ఓకేనాగా అందరం, ఓకేనా. సో తప్పకుండా మనకు కూడా ఎందుకంటే మనం అందరం కూడా గుడికి మనం సహకరించామనుకో ఆయన మన పిల్లలకి, మన బిడ్డలకి, మన వంశానికి, మన కుటుంబానికి కూడా సహకరిస్తారు, ఓకేనా. చక్కగా అందరూ కూడా కలిసి పూజలు చేసుకొని మనందరం కూడా ఆ రామాలయం కూడా త్వరగా పూర్తి అవ్వాలని మనందరం కూడా వేడుకుంటాం, ఓకేనా. ఓకేనా తమ్ముడు, రేపు వస్తాను ఇక్కడికి. ఫస్ట్ అందరి ఎదుటిపోయినా గుర్తుండాలి, ఓకేనా. మళ్ళీ వచ్చలే సాయంత్రం వస్తుందా, సాయంత్రం ఓకేనా.